ఫార్ములా నీకు దక్కనివ్వను. సో వాళ్ళిద్దరు ఇంత ఎదవల్ల మారారనమాట. జయసింహ తప్పొప్పుకో. నేను నా పిల్ల ముందే తప్పొప్పుకోలేదు. ఇద్దరు ఈ రోజు మీ అంతు తేల్చండి. వదలను వదలను. నమస్తే అండి, నా పేరు వడ్డే నవీన్. కాదు, గడ్డం నవీన్ గారి తమ్ముళ్ళ ఉంటూ మీరు వడ్డే నవీన్. నీకు అంత కోపమా? ఏం కావాలి? ఈ అమ్మాయి సేల్స్ గర్ల్. సేల్ లో పెట్టారట్రా? సేల్స్ గర్ల్ అంటే సేల్ లో పెట్టడం కాదు, ఈ అమ్మాయి చీరలు సేల్ చేస్తుందని చెప్పిన. నాకు మీ అమ్మాయి నచ్చింది, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇది నా కూతురు కాదు బాబు, నా కోడలు బాబు. కోడలా? అంటే అంటే అతను నా కొడుకు బాబు. అర్థమైంది, అతను పెద్ద సైకో అయి ఉంటాడు, మీ కూతురు టార్చర్ పెడుతున్నాడు, అందుకని దూరంగా వచ్చారు. ఇతను కాదు బాబు, సైకో. అదే సైకో బాబు. మేడం నవ్వితే ముచ్చరాదా తెలుసుగా నీకు? అవును. ఆవిడ నవ్వినప్పుడు పడిన ముచ్చమే నువ్వు. ఐటమ్ రాజా అంటే నువ్వు ఎదవనరా. బుద్ధుండాలి. మనుషులతో మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాద మాట్లాడని నేర్చుకో. ఏంట్రా సిలిండర్ తో మాట్లాడుతుంది? అంటే నువ్వు సిలిండర్ లా ఉంటావు చెప్తున్నామ్మా. నేను జాబ్ మానేస్తున్నా. జనరల్ గా సన్స్ ఎవరిని సపోర్ట్ చేస్తారు? నవీన్ గారు ఎవరిని సపోర్ట్ చేయం, బ్యాలెన్స్ చేస్తాం. ఎలా సార్? జస్ట్ సైలెంట్ గా ఉంటాం. తల్లి దగ్గరికి వెళ్ళి నీకంటే గొప్ప ఎవరు లేరమ్మా అనాలి, భార్య దగ్గరికి వెళ్ళి నీకంటే గొప్ప ఎవరు లేరు అనాలి. ఇద్దరు ఒకే చోటు ఉంటే కూర్చోవాలి. మా మామయ్య పెళ్లి ఒప్పుకున్నాడు రా. ఇదిగో పెళ్లి కాదు. ఏంట్రా పెళ్లి అమెరికాలో రాశారు? ఏం పెళ్లి అమెరికాలో అయితే నువ్వు రావా? అయితే చెప్పు, నేను పెళ్లికి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మై ఫ్రెండ్ ధనరాజ్ పెళ్లి హియర్. వేర్? ఇక్కడ నో మ్యారేజ్. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ లోపల? ట్రంప్ ఈ స్లీపింగ్. వీడు ప్రపంచానికి నిద్ర లేకుండా చేసి వీడు మాత్రం ప్రశాంతంగా పడుకున్నాడు అనమాట. అరే ధనరాజ్, పెళ్లి ఎక్కడ జరుగుతుందిరా? ఎక్కడున్నా నువ్వు? నువ్వు అమెరికా వెళ్ళావా? అదేంటి నువ్వు అమెరికాలో లేవా? అరే అమెరికా వెళ్ళాలంటే వీసా పాస్పోర్ట్ కావాలన్నారు రా. పెళ్లి సంవత్సరం అయింది కదా, ఒక పాప పుట్టింది. ఆ బారసాల ఫంక్షన్ చేస్తున్నాను, నేను ఇన్వైట్ చేద్దామని. చిన్నారి పూజిత బారసాల ఫంక్షన్ ఉక్రెయిన్ లోనా? ఉక్రెయిన్. నువ్వు ఏది ఇండియాలో చేయవారా? ఈ షెడ్యూల్ కి రాఘవ్ గారు లేరంట. రాఘవ్ గారు లేరా? రాఘవ్ గారు లేరని టీమిని తీసేశారంట. సాంబార్ లో బల్లి పట్టడం అనుకో, బల్లి పడదు కానీ సాంబార్ పడేటువంటి. రాఘవ్ బల్లెట్టుడా? దొంగతనం చేద్దాం. దొంగతనమా? జబర్దస్త్ ఆర్టిస్టులు రా మనమా. ఏదో 100 రూపాయలు ఇవ్వ. మా దొంగతనమే చేద్దాం. ఆ సౌండ్ తగ్గించి. నాకు కనబడొద్దా? సరిపోయిందండి, నాకు కనబడదు, దానికి వినబడదు. అడిగి కనబడదట్రా. దానికి వినబడదట. ఆ కాలు పేకత నేను నొక్కుదు కానీ రాయా. దగ్గర తాళాలు ఉన్నాయి, కాళ్ళు నొక్కి తాళాలు కొట్టాను. ఏం నొక్కతనవే, 2 చేతులతో నొక్కుతుంది, 4 చేతులతో నొక్కుతున్నట్టు ఉంది. ఆ బాత్రూమ్ లో స్నానం చేసినప్పుడు చైన్ మర్చిపోను, వెళ్ళి తీసుకొచ్చి నాగమని చెప్పడం మర్చిపోను. ఆ బాత్రూమ్ లో లైట్ స్విచ్ చేయకో, షాక్ పడుతుంది. నాగమని దొరికిందా? పోలీసులు ఫోన్ చేయమంతవా? వద్దండి, దొరికింది. ఎక్కడ దొరికింది? లేదు కదరా. ఇదేమనుకోరా, మళ్ళీ ఎవరిచ్చిందిరా? జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.
ప్రేమికులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. నాలో నచ్చిన విషయం ఏంటి, నచ్చని విషయం ఏంటి? నచ్చని విషయం అంటే నువ్వు యాంకరింగ్ బాగా చేస్తావు గానీ రాష్మితో చేయటమే నచ్చలా. ఎందుకంటే రాష్మికి ఉన్నంత టాలెంట్ ఎవరికి లేదు. ఫస్ట్ టైం మన రేష్మి అదిరిపోయింది. ఇదిగోండి చూడడానికి ఇలా సైలెంట్ గా ఉంటాడు కానీ మీవాడు అమ్మాయిలు పిచ్చాడు. అమ్మాయి కనిపిస్తే అసలు వదలడు. అన్ని నా పోలికలే కదా. నానా జబర్దస్త్ లో కనిపిస్తా, నీకేమనిపిస్తుంది? టీవీలో వచ్చే యాడ్సే బాగుంటున్నాయి. ఇదేనికి నానా? ఆ టీవీలో వచ్చే యాడ్స్ 10 సెకండ్లనే ఉంటున్నాయి కానీ నువ్వు మాత్రం 2 సెకండ్ల కంటే ఎక్కువ ఉంటున్నాయి. ఈ ఉయ్యాల మీద నుంచొని అక్కడ పైన మైసూర్ పాక్ ఉంది కదా, అది తినాలి. చిన్న షిన్షాన్ లా ఉన్నావు తెలుసా? రామ్ ప్రసాద్ నువ్వు ఇంత పెద్ద రాక్షసుడు అని నిజంగా తెలియదు. నేను మందు అయితే 2 కాలం వెళ్ళిన ఒకసారి ఇంటికి తాడాసనం అట ఎలా చేయాలి సార్ అది? రష్మి ఇప్పుడు లింక్ చెప్పకూడే. హాయ్ హలో వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్. గుక్క తిప్పుకోకుండా కరెక్ట్ గా చెప్పేసింది. ఇలాగే రోజు పెడితే బాగుంటదేమో. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. సార్ మీకేం కావాలి? నేను అసలు ఎప్పుడు తాగలేదండి. కొన్ని సోడా వేసి ఇమ్మంటారా? మరీ అంతగా అడుగుతున్నావు కాబట్టి తాగుదామని ఉంది. భాస్కర్ గారు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? వైజాగ్ బీచ్ మొత్తం అయితే అంతా కొనేస్తాయి. ఇప్పుడు కొనేస్తావా? విలువేంతయ్యా? ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తా. నాకు రష్మే కావాలి. ఎలా ఉంది రశ్మి చూడడానికి? తరుణులమ్మ లెక్కుంది. రేయి పగలనక ఎండా వాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా. ఇప్పుడు వాళ్ళు పాటలు పాడుతుంటే ఐ ఫీల్ లైక్ మళ్ళీ వస్తే బాగుండు అని. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. ఆయన ఇప్పుడు వింటుంటే మాత్రం ఐ మిస్ హిమ్ అ లాట్. ప్రతిరోజు మిస్ అవుతాను. నాను మాటకు అర్థమై ఉన్నది మీరొకరు. ప్రవీణ్ గారి విషయంలో ఎప్పుడు బాధలు ఎక్కువ ఉన్నాయి, ఆనందాలు తక్కువ ఉన్నాయి. నాన్న నేను పెళ్లి చేసుకున్నా, మీ కోడలు బాగా చూసుకుంటది నాన్న. మీరు నన్ను ఎలా చూసుకున్నారో అలా చూసుకుంటది. కూర్చోండి. పెళ్ళైన తర్వాత టైమింగ్ పోయింది చిన్నది అప్పుడే. త్రీ టూ వన్. ఈ రోజుకి నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. నన్ను నాన్నలా చూసుకునే ఒక హస్బెండ్ దొరికింది నాకు. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా మా నాన్న రెస్పాండ్ అవ్వరు. అమ్మకి అక్కకి ఎట్లా కాల్ చేస్తావో నాకు కూడా అట్లనే కాల్ చేసి మాట్లాడు. అమ్మాయి మాట్లాడుతుంటే నాకే ఏడుపు వచ్చింది. మీ కూతురు సార్, పక్కింటి అమ్మాయి కాదు. ఏదో దారిని పోయి అమ్మాయి, ఏదో గొడవ పడిన అమ్మాయి కాదు. బాయ్ పుడతాడు అనుకున్నారు, బట్ నేను పుట్టాను. నన్ను వేరే వాళ్ళకి ఇచ్చేద్దామని అనుకున్నారు. నన్ను తీసుకెళ్లారు కూడా వేరే వాళ్ళ దగ్గరికి. మా నాన్న నాకు బెస్ట్ ఫ్రెండ్. సడన్ గా ఏంటో నేను మా నాన్న చాలా దూరం అయిపోయాం. ఏమైనా అయితే మా నాన్న ఉన్నారు, చూసుకుంటారు అనే ఒక కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. నేను ఒక 3 years బ్యాకే నేను చనిపోయేవాడిని. మా నాన్నని
చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాను. అది ఏ కొడుకు కూడా చేయొద్దు. యు ఆర్ సూపర్ హీరో. ఐఎమ్ సారీ.